శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలోని బొరువంక గ్రామంలో ముగ్ధ వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఉద్దానం యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఏటా ఉత్సవాల్లో భాగంగా పర్యావరణానికి హాని కలిగించకుండా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని వినూత్నంగా తయారు చేశారు. అందులో భాగంగా ఈ ఏడాది పెసర విత్తనాలు వేసి నారుతో తయారు చేసిన విగ్రహాన్ని క్లబ్కు చెందిన ప్రముఖ శిల్పి పైరి తిరుపతి తయారు చేశారు. 2012 నుండి ఇప్పటి వరకు ప్రతి ఏడాది ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని తయారు చేస్తున్నట్టు చెప్పారు. క్లబ్లో 2018 సంవత్సరాల నుండి మేము ప్రకృతిమైన వినాయకుడు తయారు చేస్తున్నాం. అందులో భాగంగా 2012లో మేము కొబ్బరికాయలతో వినాయకుడు తయారు చేశాము. 2013లో నలుగుపిండితో వినాయకుడు తయారు చేశాము. 2014లో వరినారుతో వినాయకుడు తయారు చేశాము. దీనికి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు లభించింది. 2015లో వనమూలికలతో వినాయకుడు తయారు చేశాము. 2016లో పామాయిల్ కాయలతో వినాయకుడు తయారు చేశాము. 2017లో గోధుమ నారుతో వినాయకుడు తయారు చేశాము. దీనికి లింకా బుక్ ఆఫ్ రికార్డులో చోటు లభించింది. 2018లో కొబ్బరి పూలతో వినాయకుడు తయారు చేశాము. 2019లో లేగ్ని రూప కాణిపాక గణపతిని 3500 శుద్ధ ముక్కల్లో ప్రతి ఒక్క శుద్ధ ముక్కపై వినాయకుడిని తయారు చేశాము. దీనికి హైరేంజ్ బుక్ ఆఫ్ రికార్డు, ఒంటరి బుక్ ఆఫ్ రికార్డు 3 రికార్డులు లభించాయండి. 2020లో పల్లకీలో గణపతి తయారు చేశాము. 2021లో నల్లజీడి పెట్టలతో వినాయకుడు తయారు చేశాము. 2022లో ఆవాల నారుతో వినాయకుడు తయారు చేశాము. 2023లో హరిద్రి గణపతి పచ్చి పసుపుతో వినాయకుడు చేశాము. ఈ ఏడాది వినూత్నంగా పెసరనారు ముగ్ధ గణపతి అండి. ఇది పూర్తిగా ప్రకృతి హితమైన గణపతి. పూర్తిగా ప్రకృతిలో దొరికినటువంటి వనరులతో తయారు చేశాము. మాకు గాను ప్రభుత్వం సహకరిస్తే ఎందుకంటే వినూత్నమైన విగ్రహాలు తయారు చేస్తామని మనం చేసుకుంటున్నాం. నమస్తే.